శంభో శంకర. గుడికి చరిత్ర అంటే ఇది పూర్వం జంగాలదండి. ఐస్ తింటూ అలా ముద్దుర్తి నది దగ్గరికి వెళ్తున్నాము. ఆ నది కూడా చూపిస్తాను. అనకాపల్లి వాళ్ళు రాబట్టి ఇది వృద్ధి అయింది. ఇది అనకాపల్లి వాళ్ళు కట్టారు. నాయుడు గారు మంచి పేరు ఉంది ముద్దుర్తిలో. పేదవాళ్ళకి భోజనం పెడతాడు, బట్టలు ఇస్తాడు, లింగి పని చేస్తాడు. చరిత్ర చెప్పండి గుడిది. కొండ పక్కనే నది భలే ఉంటుంది. మంచి సీనరీ టైప్లో ఉంటుంది. చూడండి నది ఎంత బాగుందో. ఆ కొండ ఒడ్డునే నది ఉంది, చాలా బాగుంది. చిన్న గుంటలాగా ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు. ఇది ఐస్ క్రీమ్ కావాలంటే ఎద్దులాగా ఎదిగి ఐస్ క్రీమ్ వద్దు అయితే మరి. అరే ఐస్ క్రీములు తెచ్చిరా, పార్టీ నాదే. ఇదిగో అమ్మవారి గుడి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు విషయం ఏంటంటే శివరాత్రి సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరం కలిపి మా బ్యాచ్ మా అనకాపల్లికి దగ్గరలో ఉన్న ముద్దుత్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో శివుడి గుడి ఉంటుంది. ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారు. సో ఆ శివరాత్రి చేసుకోవాలని శివుడి గుడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి మేము కూడా వచ్చాం. ఇక్కడ ఏంటంటే ముద్దుత్ అని ఒక నది ఉంటుంది. ఆ నదిలో 3 నదులు కలిపిన ఒకే చోటు అనమాట. సో అక్కడికి వచ్చి ఆ నదిలో కొంచెం నెత్తిని నీళ్ళవి జల్లుకొని దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. చూడండి ఎలా నవ్వుతున్నాడో, సిగ్గుపడుతున్నాడు. ఇదంతా పార్కింగ్ ఏరియా. మనం కార్లో అయితే తెచ్చుకోలేదు, ఎందుకంటే లేవు. సో పార్కింగ్ ఏరియా ఇది. మన బండ్లు అక్కడ పార్క్ చేసాం. 2 బండ్ల మీద 4 వస్తాం. అమ్మవారి గుడి ఉంది ఇక్కడ. ఈ అమ్మవారి గుడి తర్వాతే ఉంటుంది శివయ్య గుడి. శివలింగం ఉంటుంది, మహేశ్వరుడు. శంభో శంకర, శంభో శంకర, శంభో ఐస్ క్రీమ్ కావాలంటే ఎద్దులాగా ఎదిగి ఐస్ క్రీమ్ వద్దు అయితే మరి. అరే ఐస్ క్రీములు తెచ్చిరా, పార్టీ నాదే. తెచ్చి రుచిరా, నేను డబ్బులు ఎత్తాను నీకు. వీడు ఉపవాసం, చరణగోడు ఉపవాసం అంటే బేగా పెళ్ళి అవ్వాలని ఉపవాసం చేస్తున్నాడు. సో చూసా, నాకు పెళ్ళి అవ్వాలని వీడు ఉపవాసం చేస్తున్నాడు. ఎందుకురా ఇంకా. ఇంకో మా వాళ్ళు ఐస్ క్రీములు కొంటున్నారు. ఈరోజు పార్టీ నాదే. 3 ఇదిగో కుల్ఫీ ఒకటే 20 రూపాయలు అంట. 3 కలిపి 60 రూపాయలు తీసుకున్నాడు బాబాయ్. మేము దర్శనం చేసుకోకుండా తినేస్తున్నాం అనుకోకండి. దర్శనం అది అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత కుల్ఫీ కొనుక్కున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి టిఫిన్ అది ఏం చేయలేదు. సో ఆకలి వేస్తుందని. కుల్ఫీ బాగుంది. శివయ్య గుడి అదే, చాలా బాగుంది కుల్ఫీ. గైడ్ చెప్తాడు ఎలా ఉంది ఆ కుల్ఫీ. కొండ పక్కనే నది భలే ఉంటుంది. మంచి సీనరీ టైప్లో ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నీరు కూడా చాలా చల్లగా ఉంటుంది. అందరూ స్నానాలు చేసేస్తున్నారు. చూడండి నది ఎంత బాగుందో. ఆ కొండ ఒడ్డునే నది ఉంది, చాలా బాగుంది.
అదిగో చూసారు కదా ఈ సీనరీ ఎలా ఉంది. గుడి పక్కనే నది, నది పక్కనే కొండలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కర్రలు అవి ఎందుకు వేసారంటే ఇంక ఇది దాటి వెళ్తే నీరు ప్రమాదం అని. మీరు చూస్తున్నారు కదా, ఇది మృత్యుంజయ దేవాలయం. ఇది చాలా బాగున్నారు. లోపల శివయ్య ఉన్నాడు, అది కూడా మీరు చూడండి ఎంత బాగుందో. పంతులు గారు గోత్రాలు అవి చదివి పూజ చేస్తున్నారు. బాగుంది. మేము దండం అది పెట్టుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ప్రతిరోజు మనం గుడికి వెళ్ళకపోయినా ఇలాంటి శివరాత్రి అప్పుడు ఇలా అకేషన్ ఉన్నప్పుడైనా దేవుణ్ణి దండం పెట్టుకొని పూజ చేసుకుంటే ఏదో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇదిగో మా వాళ్ళు చూడండి నది ఒడ్డున కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నారు, కుల్ఫీ. ఈ శివరాత్రికి మా ఫ్రెండ్స్తో ఇలా శివుడి గుడికి వచ్చి శివయ్యని దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలామంది జనం కూడా వచ్చారు. బాగుంది గుడి అయితే. చూసిన ప్రతి నిమిషం చాలా మనశ్శాంతిగా ఉంది గుడిలో ఉన్నంతసేపు. ఇక్కడ మృత్యుంజయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాం, అది కూడా బాగున్నది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం, శివయ్య బాగున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్కి ఎలా హ్యాపీగా జరిగింది శివరాత్రి. నీకు ఎలా అనిపించింది బా? శివరాత్రి అంటే అందరూ రాత్రి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు, కానీ మనం ఉదయం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే శివుడు అంతటా ఉంటాడు, అన్నిటా ఉంటాడు. ఉదయం కాదు, రాత్రి కాదు. సో రాత్రి ప్లాన్ ఎలాగో రాత్రికి ఉంటాయి కాబట్టి ఉదయం ఇక్కడికి వచ్చాం. బావ కూడా తీసుకొచ్చాడు. త్రయంబకేశ్వర్ ఇడబా, ఇది ముద్దుర్తి. ముగ్గురు ఉంటారంట, 3 నదులు ఒక దగ్గర కలుస్తాయంట. ఇక్కడ స్నానం చేసి ఆ స్నానం అయిపోయిన తర్వాత అయ్యగారిని దర్శించుకోవాలి. మనం స్నానం అయితే చేయలేదు, కానీ ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చి ఇక్కడ కాళ్ళు చేతులు ముఖం అది కడిగేసుకొని నీట్గా నీళ్ళు నెత్తి మీద చల్లుకొని దర్శనం అయిపోయింది. మృత్యుంజయ స్వామి దగ్గరకు వచ్చాం. ఆయన దగ్గర కూడా దర్శనం అయిపోయింది. కోతనామాలు అవి చెప్పాడు, డబ్బులు చదివించాం. నీట్గా ఆశీర్వాదం తీసుకొని ఇలా వచ్చి ముందుగా అందరికీ మీకు మీ కుటుంబం సభ్యులకి శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము ఇక్కడ ముద్దుర్తిలో ఉన్న శివుని గుడికి అయితే మేము రావడం జరిగింది. అక్కడే ఉన్న పక్కనే ఉన్న అలాగా మన గుడి పక్కన ఉన్న నదిని ఒకసారి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని అలా నీళ్ళు జల్లుకొని అలా దేవుని దర్శించుకోవడానికి అయితే మేము వెళ్ళడం జరిగింది. అయితే ఇలాగా ప్రతి శివరాత్రికి కూడా మీరు మీ యొక్క కుటుంబం సభ్యులతో అలాగా మీ ఒక ఫ్రెండ్స్ తోటి అందరితోటి కూడా ఇలాగా శివుడి దగ్గరకో లేదా ఏదైనా గుడికి వెళ్ళి దర్శించుకోండి. అదొక మంచి జరుగుతుంది అనమాట. అంటే ఏం లేదు, సంవత్సరం మొత్తంలో ఏదో ఒకసారైనా ఇలాంటి మంచి పనులు చేయాలా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నువ్వు శివరాత్రికి గుడికి వచ్చాం కదా, ఎలా అనిపించింది నీకు? ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈవేళ మేము ఉదయాన్నే ఫుల్గా అడ్బాత్ చేసి మేము శివరాత్రికి గుడికి వచ్చాము. అది మన ముద్దుర్తిలో ఉన్న త్రయంబకేశ్వర గుడి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వాటర్స్ కలుస్తాయి. అక్కడ మళ్ళీ గుడిలోని ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ శివలింగాలు కూడా ఉంటాయి. 3 టైప్స్ మొత్తం టెంపుల్స్, 3 టైప్స్ ఆఫ్ టెంపుల్స్. ఈ మొత్తం సెమిస్టర్ అయింది, ఎగ్జామ్ 3 టైప్స్ మొత్తం టెంపుల్స్ అన్ని విజిట్ చేసి మేము బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. టైము బాగానే అయింది, సుమారు కావస్తుంది. 3 గంటలు అయింది. దర్శనం అది చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకొని బాగుంది. ఏదో ఈరోజు అలా శివరాత్రి రోజు శివుడికి కేటాయించాం, బాగుంది. కానీ ఈ నదిని చూస్తున్నప్పుడు మనసు చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు కూడా చూడండి. ఇదిగో మేము అలా చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నాం చూస్తూ. సౌండ్ ఎఫెక్ట్లు అవి చూసారు ఎంత బాగుతున్నాయో. న్యాచురల్ ఇదంతా న్యాచురల్. గుడికి చరిత్ర అంటే ఇది పూర్వం జంగాలదండి. అలాగే ఈ గవర్నమెంట్ వచ్చి దీన్ని రాజులు ఆక్రమించుకున్నారు. తర్వాత ముద్దుత్తి పేరే కానీ ఈ రాజుల ఆధ్వర్యంలో నడుస్తుంది అన్నమాట. అర్థమైందండి. ఇది వరకు ఇక్కడ సాధువు గారు ఉన్నప్పుడు ఎంతమంది వచ్చినా భోజనాలు పెట్టేవాడు. కాశీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేసి వెళ్తే వాళ్ళకి ఇప్పుడు లింగి పంచి తువ్వాలిగా అక్కడ డబ్బులు పెట్టారనుకోండి, ఈ పశువులు మేపుకున్న వాళ్ళు పట్టుకోమనేవాడు సాధువు. ఆ సాధువు అంత గట్టిగా చేస్తున్నాడని చెప్పేసి మీద మంచం కట్టుకున్నాడు, ఇంకెక్కడికి వెళ్ళడం మానేసాడు. రాత్రి పడుకుని ఉండగా ఏరొచ్చి కొట్టిపోయాడు. అప్పుడు నేను అలాగా నాకు 13 సంవత్సరాలు చిన్న ఊహండి. ఇక్కడ ఎడ్ల పందాలు అవుతాయి ఈ అవతల ఊరిలో. అప్పుడు 5 తులాల బంగారం ఇచ్చి కాశీవారు. తాతగారిని అడిగితే తాతగారు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తాతగారికి తెలిసింది ఏదో చెప్పారు, విన్నాం. 13 సంవత్సరాలు అప్పుడు ఎవరో సాధువు అతను వెళ్ళిపోయారంట. మరి అది చెప్పారు. తాతగారు కూడా అడిగాం, తాతగారు ఈ గుడి హిస్టరీ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అంటే అతనికి తెలిసింది చెప్పారు. విన్నారు కదా. 13 సంవత్సరాలు. ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తున్నారు లింగానికి.
చూసారు కదా గాయ, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం చూసాం. ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం, ఆకలి దంచేస్తుంది. సో ఇంటికి వెళ్ళిపోతాం. ఇలా శివరాత్రికి దర్శనం అది చేసుకొని శివయ్యని చూసి వచ్చాం. బాగుంది. అలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మా అనకాపల్లి వెళ్ళిపోతున్నాం. మా బావ కూడా బండి చేస్తున్నాడు. శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర. లాస్ట్ ఇయర్ మన ఛానల్లో ఇదే శివరాత్రి రోజు నేను శివుని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసినప్పుడు మన ఫస్ట్ వీడియో 100K వెళ్ళింది. అదే వీడియో ఇప్పుడు బిర్యానీది అనమాట. అదే వీడియో ఇప్పుడు 1 million దాటి ఉంది. ఆ వీడియోయే మన ఫస్ట్ 1 million చూసింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇదంతా శివయ్య అనుగ్రహం అనే ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఏం వచ్చినా రాకపోయినా నేను అనుకున్న దానికన్నా ఎక్కువే ఇచ్చాడు శివుడు. 55,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం మనం. నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి ఎంతవరకు వెళ్తామో చూద్దాం. వీ విల్ ఎక్స్పెక్ట్ మోర్ నెంబర్స్. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అచీవ్ అవుతాం. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.